మహారాజా రవితేజకి రావణాసుర మూవీతో హ్యాట్రిక్ మిస్ అయింది. తనతో హ్యాట్రిక్ మిస్ అయ్యేలా చేసిన సుధీర్ వర్మ మాత్రం హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు. ఒకరు హిట్ మెట్టెక్కలేదు, మరొకరు ఫ్లాప్ నుంచి తప్పించుకోలేదు. అయినా ఒకరికి హ్యాట్రిక్ దక్కింది. అదెలా? టేకెలు. రావణాసుర మూవీ మొత్తానికి ఫ్లాప్ గా తేల్చేసింది మార్కెట్. ఈ దెబ్బతో మాస్ మహారాజా రవితేజకి హ్యాట్రిక్ మిస్ అయింది. వాల్తేరు వీరయ్య కంటే ముందు ధమాకాతో హిట్ పట్టేసిన రవితేజకి రావణాసుర హ్యాట్రిక్ అనుకుంటే సీన్ రివర్స్ అయింది. ధమాకా హిట్ వెంటనే మల్టీస్టారర్ రూట్ లో వాల్తేరు వీరయ్య వచ్చింది. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. దీంతో ఇక రవితేజకి తిరుగులేదనుకున్నారు. కట్ చేస్తే టోటల్ కథే మారిపోయింది. రావణాసుర ఫ్లాప్ తో రవితేజ హ్యాట్రిక్ హిట్ల హీరోగా మరో ఛాన్స్ మిస్ చేసుకున్నారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయిన దర్శకుడు సుధీర్ వర్మకి హ్యాట్రిక్ వరించింది. సుధీర్ వర్మ అంటేనే స్వామిరార మూవీ. ఆ సినిమాతో ఒక్కసారిగా ఫోకస్ అయ్యాడు. తర్వాత దోచేయ్ అంటూ కేశవ వరకు, రణరంగం నుంచి శాకిని డాకిని వరకు వరుస ఫ్లాప్లు ఫేస్ చేశాడు. అలాంటి తనకి మరో కోణంలో హ్యాట్రిక్ దక్కింది. సుధీర్ వర్మ రావణాసుర మూవీకి ముందు రణరంగంతో ఫ్లాప్ ఫేస్ చేశాడు. శాకిని డాకినితో మరో ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు. ఇప్పుడు రావణాసుర కూడా ఫ్లాప్ అవడంతో ఫెయిల్యూర్తో హ్యాట్రిక్ ట్రాక్ ఎక్కిన దర్శకుడిగా మారిపోయాడు.